భారత. నమస్కారం. సంపూర్ణ భగవద్గీత ప్రసారానికి స్వాగతం, సుస్వాగతం. ప్రపంచ సాహిత్యంలో దైవత్వం పొందిన తొలి గ్రంథం మన భగవద్గీత. భరతజాతి సంస్కృతికి తార్కాణంగా నిలిచిన జ్ఞాన ప్రవాహం మన భగవద్గీత. ప్రపంచంలోని అన్ని మతాల వారు ఆచరించదగిన కర్తవ్య బోధ మన భగవద్గీత. అటువంటి గీతాసారాన్ని ప్రేక్షకులందరికీ పరిపూర్ణంగా అందించేందుకు భక్తి టీవీ చేపట్టిన బృహత్ కార్యక్రమమే ఈ సంపూర్ణ భగవద్గీత. ఈనాటి కార్యక్రమంలో గీతాపారాయణ గావించేందుకు విచ్చేశారు భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతాగాన గంధర్వ శ్రీ ఎల్వి గంగాధర శాస్త్రి గారు. మీ అందరి తరపున వారికి స్వాగతం పలుకుతూ ఈనాటి కార్యక్రమానికి ప్రారంభ సూచికగా జ్యోతి ప్రజ్వలన గావించవలసిందిగా వారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాం. కృష్ణం వందే జగద్గురుం, 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 కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. ఆ పరమాత్ముని పాదాలకు ప్రణమిల్లుతూ ఈనాటి కార్యక్రమంలో భాగంగా భగవద్గీతలోని 11వ అధ్యాయాన్ని మనందరి చేత పారాయణ చేయించవలసిందిగా శ్రీ ఎల్వి గంగాధర శాస్త్రి గారిని కోరుతున్నాం. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. ప్రపంచవ్యాప్తంగా భగవద్గీత సాధకులకు భక్తి టీవీ తరఫున, భగవద్గీత ఫౌండేషన్ తరఫున మీ గంగాధర శాస్త్రి నమశ్శతములు తెలియజేస్తూ, నిన్న లోకరక్షకుడైన పరమేశ్వరుడైన పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ తన దివ్య లీలా విభూతులను అర్జునుడి నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళికి వివరిస్తూ తన మహిమాతిశయాన్ని విశదీకరిస్తూ ప్రపంచంలోని వస్తు విషయ ప్రాణి విశేషాలలో తన సమధికమైన తన శక్తి వేటిల్లో ప్రచోదితమైందో, వేటిలో నిక్షిప్తమై ఉన్నదో వివరిస్తూ విభూతి యోగంలో ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం మృగాణాంచ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. పరమాత్మ ఎక్కడ సుప్రతిష్ఠుడై ఉన్నాడటంటే దితివంశజులలో ప్రహ్లాదుడు రాక్షస వంశంలో పుట్టినప్పటికీ పరమాత్మ అనుగ్రహం చేత తన తండ్రికి కైవల్య ప్రాప్తిని పొందించగలిగిన మహాజ్ఞానిగా ఆయన కడుపును పుట్టడం హిరణ్యకశిపుడి ఓ రకంగా యోగం అని చెప్పాలి.
అంటే ఎప్పుడో చేసిన తన పూర్వజన్మ కర్మల ఫలితంగా స్వల్పమప్యస్య ధర్మస్య, ఎప్పుడో చేసిన పుణ్యకర్మల ఫలితంగా తనకి నిరంతరం నారాయణ స్మరణని, నారాయణుడి వైభవాన్ని గుర్తు చేసే బిడ్డ రూపంలో ఉండటం, ఆ ఇంట్లోనే జన్మించటం, ఆ రూపంలో అనుగ్రహించటం పరమాత్మ లీలా విభూతులలో ఒక భాగం. ఇక్కడ బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. ప్రకృతిలో ఋతువుల గురించి కూడా చెప్తాడు పరమాత్మ. ఏ ఋతువులో తను సుప్రతిష్ఠుడై ఉన్నాడో చెప్తాడు. సమస్తమును హరించునట్టి మృత్యువు భవిష్యత్ సృష్టికి కారకుడు నేనే. మనం మళ్ళీ గుర్తు చేసుకుందాం. నారాయణ అపరహ అవ్యక్తాత్ అంటున్నాడు. అంటే అవ్యక్తం నుంచి ఇంత బ్రహ్మాండం ఉద్భవిస్తే అవ్యక్తానికి అతీతుడైన పరమాత్మ అవ్యక్తం ముందు నుంచే ఉన్నాడు. వ్యక్తం కాని ఇప్పుడు మనం ఏదైతే దర్శిస్తున్నామో దానికి ముందు నుంచి, సృష్టిలకి ముందు నుంచి ఉన్నాడు. సృష్టిల తర్వాత ఉంటాడు. సృష్టిలకి ఆది మధ్యాంతాలు పరమాత్మే అని కనుక మనం గుర్తెరిగితే వాటికి కారకుడు నేనే అని స్పష్టం చేస్తున్నాడు అర్జునుడికి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే ఈ నేనే అని తన గొప్పతనం గురించి చెప్పుకోవడం కాదు. మీరు జాగ్రత్తగా గమనించండి. ప్రతివాడు వాడి ఇంటికి వెళ్తాడు, కాలింగ్ బెల్ కొడతాడు లేదా తలుపు కొడతాడు, ఇంట్లోంచి ఒక సౌండ్ వస్తుంది, ఒక రిప్లై వస్తుంది, ఒక జవాబు. ఎవరు అంటారు ఇంట్లోంచి. నేనే అంటాడు. ఈ ఎవరెవరు, ఈ నేనే ఎవరు, వీటికేమీ సమాధానం లేదు. నిజానికి ఈ నేనే అనే మాట 30, 40, 50, 60 మహా అయితే 100 సంవత్సరాలు ఉండిపోయేవాడే నేనే అంటే సృష్టిలకి సాక్షి వాడేమనాలి? నిజానికి ఈ అర్హత ఈ 60, 70 ఏళ్ళు ఉండిపోయేవాడు నేనే అనడంలో అర్థమే లేదు. దాని పేరు అహంకారం అంటారు. శాశ్వతుడైన పరమాత్మ నేనే అనే అర్హత పరమాత్మ ఒక్కడికే ఉంటే దాని అహంకారం అనరు, దాని జ్ఞానం అంటారు. జ్ఞానం పరమాత్మ స్వరూపం. కాబట్టి స్త్రీలలో కీర్తి, సంపద, వాక్కు, స్మృతి, మేధ, ధైర్యము, క్షమ నేనే అన్నాడు. సామములలో బృహత్సామము, ఛందస్సులలో గాయత్రీ ఛందస్సు, మాసములలో మార్గశీర్షము నేనే. నెలల్లో ఏమన్నాడు పరమాత్మ? మాసములలో మార్గశీర్షం. అందుకనే మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు భగవద్గీతోపదేశం జరిగింది. అందుకని మనం దాదాపుగా భగవద్గీత మార్గంలో సంచరించే ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా మా భగవద్గీత ఫౌండేషన్ ఈ ప్రపంచానికి, భారత ప్రభుత్వానికి అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు వరల్డ్స్ విజ్డమ్ డేగా ప్రకటించమని రిక్వెస్ట్ చేస్తోంది. ఎందుకంటే ప్రపంచంలో అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్న సమయంలో ఏదో బతికున్నంతకాలమే బతకటం, దానికోసమే పనులు చేయటం, ఆ కాసేపు ఆనందించటం, తర్వాత మృగ్యం అయిపోవటం, వెళ్ళిపోయిన తర్వాత మనల్ని గుర్తు చేసుకోవాల్సినన్ని గొప్ప పనులు మనం చేసే ఆలోచన లేకపోవడం, ఇలా ప్రపంచమంతా నడుస్తున్న నేపథ్యంలో జ్ఞానం అంటే ఏమిటో ప్రపంచానికి రుచి చూపించిన దేశం భారతదేశం. రుచి చూపించిన మహాత్ముడు, దైవము శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి మార్గశీర్షము, ఋతువులలో వసంతము నేనే అన్నాడు పరమాత్మ. ఇక్కడ ఇంకొక స్పష్టమైన విషయం వ్యక్తీకరిస్తున్నాడు. ద్యూతం చలయతామస్మి తేజస్తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం. వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయః మునీనామప్యహం వ్యాసః కవీనాముశనా కవిః. ఇంకా ఎక్కడెక్కడ సుప్రతిష్ఠుడైనాడో వివరిస్తున్నాడు. వంచకులలో జూదము. జాగ్రత్తగా పరమాత్ముడు గుర్తుపెట్టుకోండి. భగవద్గీతలో ఎక్కడన్నా మనకి పెద్ద సందేహం వచ్చి అలా మాట్లాడినవాడు ఇలా మాట్లాడతాడేమిటి అని ఎప్పుడు కృష్ణుడి డౌట్ పడాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే అలా మాట్లాడినవాడు ఇలా మాట్లాడుతున్నాడంటే దీనికి ఏదో అంతరార్థం ఉందని అర్థం. మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం లక్ష్యార్థం అని. అంటే పరమాత్ముడి అంతరార్థం ఏదో ఉంది, పరమాత్ముడు లక్ష్యార్థం ఏదో ఉంది.
దేన్నో ఒక టార్గెట్ పెట్టుకుని ఇలా ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు అనమాట. అంటే మనకే అర్థం కావటం లేదు, కానీ పరమాత్ముడు స్పష్టంగా మాట్లాడతాడు అనేది యూ హ్యావ్ టు రైట్ బాటమ్ లైన్. పరమాత్ముడి పట్ల మనకి ఆ శ్రద్ధ కానీ నమ్మకం కానీ ఉన్నప్పుడు మనకు సందేహాలే రావు. ఈ లౌకికమైన సందేహాలు ఎప్పుడైతే మనకు వస్తాయో అప్పుడు ఖచ్చితంగా మనల్ని సద్గురువుని ఆశ్రయించవలసిందే. మనం మామూలుగా జ్వరం వస్తే వెంటనే డోలో 650 వేసుకుంటున్నాం. జ్వరం కంటిన్యూస్గా వస్తే ఎవరి దగ్గరికి వెళ్తున్నాం మనం? వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించండి అంటున్నారు కదా. కాబట్టి పెద్ద సందేహం వస్తే మీరు ఖచ్చితంగా మీరు పైన చదివినప్పుడు చాలా విషయాలు అర్థమవుతాయి, కానీ లోతులకు వెళ్ళి మీరు అర్థం చేసుకోవాల్సిన భగవద్గీతలో గూఢార్థాలు, లక్ష్యార్థాలు, మనల్ని ఉన్నతమైన స్థితికి చేర్పించే అర్థాలు అది సద్గురువులు మాత్రమే చెప్పగలరు. కాబట్టి వాళ్ళని సంప్రదించవలసిందిగా కోరుతూ, వంచకులలో జూదం మీరు జాగ్రత్తగా గమనించండి. ఒకప్పుడు జూదం అంటే అవి పాచికలు. జూదం ఆటలో ప్రధానంగా ఉపయోగించేవి ద్వాపర యుగంలో పాచికలు. మరి ఈ యుగంలో పేకాట. మరి అమెరికాలో దాన్ని ఏమంటాం? క్యాసినోస్ అంటున్నాం. అలాగే దాదాపుగా ఈ కళాత్మకమైన జూదంగా మనం సినిమాలను కూడా పేర్కొనవచ్చు మిత్రులారా. కొన్ని కోట్లు పెట్టేస్తారు, ఆ సినిమా ఆడుతుందో లేదో తెలియదు, ఆడితే అతనికి చాలా సంతోషం. ఇలా సినిమా విజయవంతం అయినా కూడా 10 సినిమాలు తీసిన తర్వాత 11వ సినిమా ఇంకోటి ఏదో పెద్ద జూదంలాగా ఇంకో పెద్ద అందులో వచ్చిన లాభం అంతా ఇంకో పెద్ద సినిమా మీద పెట్టి సర్వనాశనం అయిపోయిన నిర్మాతలు కూడా మనం చూస్తాం. అసలు చరిత్రలో చాలా గొప్ప గొప్ప సినిమాలు తీసిన ఆ నిర్మాత మళ్ళీ కనిపించట్లేదు ఏమిటని. ఇవన్నమాట. అంటే జూదానికి ఉన్న ప్రధానమైన జూదం ఆడుతున్నప్పుడు మనుషులు నేర్చుకోవాల్సిన ప్రధానమైన లక్షణం ఏమిటంటే, జూదం ఎంతసేపు ఆడామన్నది కాదు, జూదంలో ఎప్పుడు లేవాలో తెలిసినవాడు గొప్పవాడు. జూదం ఎప్పుడు వదిలిపెట్టేసి దాన్ని స్కిప్ అయిపోయి వెళ్ళిపోవాలో తెలిసినవాడు గొప్పవాడు. అలాంటి స్థితిలో కూడా అవతల వాళ్ళ మొహమాటం కోసం, అవతల వాళ్ళతో ఉన్న అనుబంధం కోసం, బాంధవ్యం కోసం ధర్మరాజు జూదం ఆడడం కారణంగా అతనికి తెలుసు ఎప్పుడు లేవాలో. ఒకసారి జూదం ఆడి వెళ్ళిపోతున్న వాళ్ళని మళ్ళీ పిలిపించాడు ధృతరాష్ట్రుడు. అలా వాళ్ళ గౌరవం కొద్దీ మళ్ళీ వచ్చి వాళ్ళు వేసిన పాచికల వాళ్ళు ఆడిన కపట నాటకం వల్ల, కపట జూదం వల్ల ఇంత సంగ్రామానికి దారితీసిన స్థితిని, ఆ స్థితి నుంచే నిజంగా ఆ జూదమే లేకపోతే, ఈ సంగ్రామమే లేకపోతే, నిరంతరం తన పక్కన వ్యాహ్యాలకి వెళ్తూ రకరకాలుగా సరదాగా మాట్లాడుకునే బావా అంటూ మాట్లాడుకునే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఎప్పుడో చెప్పవలసిన, ఎప్పుడో అవసరం ఉన్న భగవద్గీతని ఇప్పుడెందుకు చెప్పాడు? ఇప్పుడెందుకు చెప్పవలసింది అంటే, ఆ కాలాంతరం వల్ల ఆ స్థితి ఎవరి పంట పండిందంటే లోకాలని సన్మార్గంలో నడిపించడం కోసం ఇంత నాటకం జరిగింది, పరమాత్మ లీల జరిగిందని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. అలాగే వంచకులలో జూదము, తేజోవంతుల తేజస్సు, ఇది నా ప్రతిభ. భగవద్గీతలో ముఖ్యంగా ఈ విభూతి యోగాన్ని కనుక మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే అసలు మనదేం లేదని అర్థమవుతుంది మిత్రులారా. మనది ఏమీ లేదని అర్థమవుతుంది. మళ్ళీ మనం గుర్తు చేసుకోవాలి. మనకి ఎంత అంగబలం ఉన్నా, ఎంత అర్ధబలం ఉన్నా, దైవ బలం లేకపోతే మనం సంపూర్ణమైన విజయాలు సాధించలేము. వంచక వ్యవహారములలో జూదము, తేజోవంతుల తేజస్సు నేనే, జయము ప్రయత్నము సాత్వికులలో సత్వగుణము నేనే, యాదవులలో వాసుదేవుడు, మునులలో వేదవ్యాసుడు, కవులలో శాస్త్రార్థముల నిరింగిన శుక్రాచార్యుడు, పాండవులలో అర్జున నీవును నేనే అన్నాడు. కర్తవ్యోన్ముఖుడవ్వడానికి అర్జునుడికి సమయం దగ్గర పడింది. మళ్ళీ చెప్తున్నాడు, ఇంకా విశదీకరిస్తున్నాడు. దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం జ్ఞానం జ్ఞానవతామహం యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున న తదస్తి వినా యత్ స్యాత్ మయా భూతం చరాచరం. ఎంత మాట అన్నాడు. దండించు వారిలో దమన శక్తి, విజయేచ్ఛ గలవారిలో నీతి. విజయం సాధించడానికి గుర్తుపెట్టుకోండి, అధర్మ మార్గంలో విజయం సాధిస్తే అది తాత్కాలికమే, ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం చాలా చోట్ల చూస్తున్నాం, డబ్బు 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 అని మాట్లాడుతున్నప్పుడల్లా
అబ్బే లక్షాధికారైన లవణమన్నమే గాని మేలిమి బంగారము మృంగబోడు. అండర్లైన్, జాగ్రత్తగా వినాలి. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం ఇంటికి వచ్చేంత వరకు ఎంత 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 అసలు కొంతమందికి అయితే అక్రమార్జనలో మనం టీవీలో పేపర్లో కూడా చూస్తుంటాం. అసలు డబ్బు లెక్క పెట్టుకునే సమయం కూడా లేకుండా కట్టలు తెచ్చి కుప్పలు తెచ్చి బస్తాల్లో కట్టి అలా పడేస్తారు తప్ప దాని లక్ష్మిని దాన్ని చూసే అవకాశం కూడా లేదనమాట. లెక్క పెట్టుకునే అవకాశం లేదు, అనుభవించే అవకాశం కూడా ఉండదు. కాబట్టి అక్రమమైన మార్గంలో వెళితే వచ్చే విజయం కానీ ఆనందం కానీ తాత్కాలికమే. సక్రమమైన మార్గంలో వెళితే వచ్చే ఆదాయానికి కానీ వచ్చే విజయానికి కానీ దాన్ని లోకానికి సద్వినియోగం చేయటం ఎలా అనే ఆలోచన కూడా దానికి అనుబంధంగా కలుగుతుంది. దీనికి అసలు కలగదు. అక్రమం ప్రారంభమైతే మనం మరణించేదాకా మనతో పాటు అక్రమమే ఉంటుంది, సక్రమం ఉండదు. సక్రమమైన మార్గంలో వెళితే మనం మరణించేదాకా, మరణించిన తర్వాత జన్మలకు కూడా ఈ సక్రమం అనే ధర్మమే మనల్ని అనుసరిస్తుంది. ఇది ధర్మం. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏష తుద్దేశత ప్రోక్తో విభూతేర్విస్తరో మయా. పరంతప, నేనేవో కొన్ని చెప్తున్నాను నీకంతే. నా దివ్య లీలా విభూతులకు అంతము లేదు. ప్రతి మీరు విస్తృతమైన నా విభూతులను సంక్షిప్తముగా మాత్రమే నీకు వివరించాను అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ సంక్షిప్తతలోనే ఎంత సమగ్రత, ఎంత 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 పరమాత్ముడి మూర్తిమంతం, ఎంత శక్తిమంతుడైన పరమాత్మ మనకి ద్యోతకమయ్యాడో అర్థమవుతుంది. ఇక్కడ అంటున్నాడు, యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. లోకమునందు ఐశ్వర్యయుక్తమై, ఇందాక మనం మాట్లాడుకున్నాం, నా ఈశ్వరీయ సంబంధమైన శక్తి ఏదైతే ఉందో, మహిమాతిశయం ఏదైతే ఉందో, నువ్వు ఏదైతే అడ్మైర్ అయిపోయి చూస్తున్నావో, అంత పెద్ద పెద్ద కళ్ళు విప్పార్చి చూస్తున్నావో, ఏంటి ఇంత అద్భుతం అని. ప్రపంచంలో ప్రతి వస్తువు అద్భుతమే పరమాత్ముడి సృజనలో. కాబట్టి ఐశ్వర్యయుక్తమై, కాంతివంతమై, శక్తివంతమైన ప్రతి వస్తువు నా తేజోభాగము వలన, నా తేజస్సులోని అంశము వలన ఉద్భవించినదిగా నీ వెరుంగుము. మళ్ళీ ఉలిక్కిపడ్డాడు అర్జునుడు. పరమాత్ముడు తేజస్సులో ఒక్క అంశమా? ఏంటిది అంటే ఒక్క అంశం ఓపెన్ చేస్తేనే ఇంత సృష్టి జరిగితే అసలు మొత్తం ఎంతుంది? ఇంత శక్తిమంతుడు అసలు ఎలా ఊహించగలం దీన్ని మనం అంటున్నప్పుడు చివరికి చెప్తున్నాడు, అథవా బహునైతేన కిం జ్ఞాతేన భవార్జున. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున. విష్టభ్యాహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్. ఏకాంశేన స్థితో జగత్. ఉలిక్కిపడిన అర్జునుడు అక్కడితో ఆగలేదు, అది కొనసాగుతూనే ఉంది. విష్టభ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్ అన్నాడు. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వందే పార్వతీ పరమేశ్వరౌ. ఎంత గొప్ప శ్లోకమో! మహాకవి కాళిదాసు విరచిత పరమేశ్వరుడి ప్రార్థన. మన వాళ్ళు ప్రార్థించినా కూడా ఎంత 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 జ్ఞానంతో ప్రార్థిస్తారంటే, మహాకవి కాళిదాసు అంటాడు, ప్రతివాడు పరమేశ్వరుని ప్రార్థిస్తూ 3 కోరికలు కోరుకోవాలి, సమంజసమైన కోరికలు. అదేమిటంటే అనాయాసేన మరణం, అనాయాసంగా మనం మరణించాలి.
తీసుకుని ఇంట్లో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి ఎప్పుడు పోతాడో తొందరగా తీసుకెళ్ళి పరమేశ్వర ఇన్ని ఆ కష్టాన్ని మేము చూడలేకుండా ఉన్నాం, ఆ చాకరీ మేము చేయలేకుండా ఉన్నాం అనేంతవరకు ఉంచకుండా అనాయాసంగా అరే ఇప్పుడే మాట్లాడుతూ వెళ్ళిపోయాడు మహానుభావుడు, ఎంత యోగో ఏకాదశి నాడు అని మాట్లాడుకుంటామే, ఆ లిస్టులో నన్ను చేర్చు పరమాత్మ అంటాడు కాళిదాసు. వినా దైన్యేన జీవితం మొత్తం కాలంలో ఆయన బతికున్న ఒక 100 సంవత్సరాల కాలంలో ఏనాడు ఇతరులు తనని చూసి జాలిపడే ఒక్క క్షణం కూడా తనకి ఇవ్వద్దని ప్రార్థిస్తాడు. ఎంతటి వాడో పాపం, ఎలా అయిపోయాడో పాపం అని ఇతరులు జాలిపడ్డం కంటే మించిన ఆత్మహత్య ఇంకొకటి ఉండదు. కాబట్టి అలాంటి స్థితిలో నన్ను ఉంచద్దు పరమేశ్వర అని ప్రార్థిస్తూ 3వ కోరిక కోరతాడు. దేహాంతే తవ సాయుజ్యం, ఇవన్నీ ఇస్తూ నేను పోతే మళ్ళీ జన్మరాహిత్య స్థితికి నన్ను చేరుకునేట్టుగా జన్మరాహిత్య స్థితిని అనుగ్రహించు పరమాత్మ, దేహాంతే తవ సాయుజ్యం నీ దగ్గర తీసేసుకో అని ప్రార్థిస్తాడు. ఆయన చెప్పింది జగత్తుకి కంటి నుంచి వాగర్ధావివ సంపృక్తౌ, వాక్కు నుంచి అర్థం ఉద్భవిస్తుంది. కంటి నుంచి కనుపాపని ఎలా విడదీయలేమో వాక్కు నుంచి అర్థాన్ని అలా విడదీయలేము. అలాంటి ఒకదానికొకటి విడివడని జంట అయిన వాక్కు ఈ విశ్వ జగత్తులో ప్రసరింపబడితే, ఈ వాక్కు ప్రసరించబడే విశ్వ జగత్తుకి తల్లిదండ్రులు లాంటి వాళ్ళు పార్వతీ పరమేశ్వరులు, వాళ్ళకి నేను నమస్కారం చేస్తున్నాను. ఎంత గూఢార్థం అంటే, నేను ఏది మాట్లాడతానో అది మాత్రమే ఆచరించే శక్తినివ్వమని ప్రభు ప్రార్థన, ఏది ఆలోచిస్తానో అది మాత్రమే మాట్లాడే శక్తి, ఏది మాట్లాడతానో అదే ఆచరించే శక్తి. ఇవన్నీ వాగ్దానాలు చేసే వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవద్దు, చాలా సిల్లీగా ఉంటాయి. వాడు చాలా క్యాజువల్గా అబద్ధం చెప్పేసేయటం, చాలా ఈజీగా, చాలా సింపుల్గా. అలాంటి అంటే లెక్కలేనట్టుగా జీవితాన్ని ప్రారంభిస్తూ ఇష్టం వచ్చినట్టుగా జీవితాన్ని గడిపేయటం, మాట ఇచ్చేసేయటం, మాట ఇచ్చారు కదంటే నేను ఎక్కడిచ్చాను అని అనడం, అంటే ఎవడూ ఏమీ చేయలేడు, నన్ను ఎవడూ ఏమీ చేయలేడనే అహంకారంతో ఎలా పడితే అలా ప్రవర్తిస్తున్న వాడిని చేయగలిగేవాడు ఒకడున్నాడని పరమాత్మ ఎప్పుడూ సూచిస్తూ ఉంటాడు. అందుకనే ముఖ్యంగా మహారాజులకి రాజ్య పట్టాభిషేకం చేస్తున్నప్పుడు ఇటు నలుగురు వేద పండితులు ఉంటారు మిత్రులారా. ఈ నలుగురు వేద పండితులు పరమాత్ముడికి దండం ఇస్తూ, దండం దశగుణం భవేత్, ఆ దండం రాజ్యాన్ని పరిపాలిస్తుంది, అంతటి శక్తి దండానికి ఉంది. ఆ దండాన్ని చేతిలో తీసుకున్న మహారాజుని అభిషేకిస్తూ, మహారాజుని ఆశీర్వదిస్తూ మహారాజు చేత ఒక మాట అనిపిస్తారు. అదేంటంటే అదండ్యోస్మి అని ఇటు పక్కనున్న నలుగురు వేద పండితులు అనిపిస్తారు. దానికి అర్థం కూడా చెప్తారు. మహారాజు అంటాడు, రిపీట్ చేస్తాడు, దాన్ని మళ్ళీ పునరుద్ఘాటిస్తాడు. ఏమని? అదండ్యోస్మి అనుకుంటూ అలా చూస్తుంటాడు. అలా చూసినప్పుడు దానికి అర్థం చెప్తారు ఈ వేద పండితులు. అదండ్యోస్మి అంటే నన్ను దండించేవాడు లేడు, నువ్వు సర్వశక్తిమంతుడు అయిన ప్రభువువి అని చెప్తారు వీళ్ళు. చెప్పగానే మహారాజు అయితే సృష్టిలో నేనే అన్నమాట అన్నంత గర్వపడి విర్రవీగిపోతాడు. అలా కూర్చుని ఉంటాడు దాన్ని పునరుద్ఘాటిస్తూ. ఒక నిమిషం తర్వాత ఇటు నలుగురు వేద పండితులు వీళ్ళు ఇంకొక మాట అనిపిస్తారు. ధర్మేణ దండోసి, ధర్మం మాత్రమే నిన్ను దండించగలదు. అంతే, మహారాజు టప్పన కూలిపోయి, ఓహో నా పైన ఇంకొకడు ఉన్నాడనమాట, ఇప్పుడు నేనేం చేయాలి? ధర్మబద్ధంగా రాజుకి కృష్ణ పరమాత్మ కూడా గుర్తు చేస్తుంది అదే. రాజుకి రెండు ప్రధానమైన లక్షణాలు ఉండి తీరాలి, ఉంటేనే రాజు. ఆ లక్షణాలు ఏమిటో వీటిని స్వాభావిక లక్షణాలు అంటారు. స్వభావ నియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం అంటాడు. నీవు చేయవలసిన స్వభావ కర్మ ఏమిటంటే, నీకున్న ధర్మం ఏమిటంటే, రాజులకు ఉండవలసిన ప్రధానమైన ధర్మం లక్షణం ఏమిటంటే యుద్ధమునందు వెనుతిరుగకుండుట. ఏంటి ఆ ప్రయత్నం చేస్తానంటున్నావేమిటి అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అలాగే మహారాజు ధర్మబద్ధంగా ప్రతి ఒక్కడిని తన బిడ్డలాగా భావిస్తూ రాజ్యపాలన చేయాలి ఒకటి. రెండవది, యుద్ధం వస్తే ధర్మయుద్ధం చేసి అందులో విజయమో వీరస్వర్గమో, ఇది రాజులకి విధింపబడిన రెండు ప్రధానమైన విశేషమైన అనుగ్రహాలు, విశేషమైన ధర్మాలు. అట్లాగే అర్జునుడు ఆ భీకర రూపాన్ని ఉపసంహరించమని అడిగినప్పుడు సౌమ్య రూపాన్ని దర్శింపచేసి అర్జునుడిని శాంతపరచుట ఈ అధ్యాయంలో. అలాగే అనన్య భక్తిని, ఇంతటి విశ్వరూపాన్ని చేరుకోవడానికి, నీ అనుగ్రహాన్ని పొందటానికి, నీ అనుగ్రహానికి నేను పాత్రుని కావడానికి నేనేం చేయాలి పరమాత్మ అని అడిగితే దానికి మార్గాన్ని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి వివరించటం. విశ్వరూప సందర్శన యోగంలోని ప్రధానమైన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని నిమిత్తంగా చేసుకుని ప్రపంచానికి ఏమి చెప్పదలుచుకున్నాడో ఆ యోగ స్థితిని చేరుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం
परमात्मने नमः। श्रीमद्भगवद्गीता श्रीमद्भगवद्गीता विश्वरूपसन्दर्शनयोगः विश्वरूपसन्दर्शनयोगः। अर्जुन उवाच अर्जुन उवाच मदनुग्रहाय परमम् मदनुग्रहाय परमम् गुह्यमध्यात्मसंज्ञितम् गुह्यमध्यात्मसंज्ञितम् यत्त्वयोक्तं वचस्तेन यत्त्वयोक्तं वचस्तेन मोहोऽयं विगतो मम मोहोऽयं विगतो मम। भवाप्ययौ हि भूतानां भवाप्ययौ हि भूतानां श्रुतौ विस्तरशो मया श्रुतौ विस्तरशो मया। त्वत्तः कमलपत्राक्ष त्वत्तः कमलपत्राक्ष माहात्म्यमपि चाव्ययम् माहात्म्यमपि चाव्ययम्। एवमेतद्यथार्थत्वम् एवमेतद्यथार्थत्वम् आत्मानं परमेश्वर आत्मानं परमेश्वर द्रष्टुमिच्छामि ते रूपम् द्रष्टुमिच्छामि ते रूपम् ऐश्वरं पुरुषोत्तम ऐश्वरं पुरुषोत्तम। मन्यसे यदि तच्छक्यम् मन्यसे यदि तच्छक्यम् मया द्रष्टुमिति प्रभो मया द्रष्टुमिति प्रभो। योगेश्वर ततो मे त्वम् योगेश्वर ततो मे त्वम् दर्शयात्मानमव्ययम् दर्शयात्मानमव्ययम्। श्रीभगवान् उवाच श्रीभगवान् उवाच पश्य मे पार्थरूपाणि पश्य मे पार्थरूपाणि शतशोथसहस्रशः शतशोथसहस्रशः नानाविधानि दिव्यानि नानाविधानि दिव्यानि नानावर्णाकृतीनि च नानावर्णाकृतीनि च पश्यादित्यान् वसून् रुद्रान् पश्यादित्यान् वसून् रुद्रान् अश्विनौ मरुतस्तथा अश्विनौ मरुतस्तथा बहून्यदृष्टपूर्वाणि बहून्यदृष्टपूर्वाणि पश्याश्चर्याणि भारत पश्याश्चर्याणि भारत। इहैकस्थं जगत्कृत्स्नम् इहैकस्थं जगत्कृत्स्नम् पश्याद्य सचराचरम् पश्याद्य सचराचरम्। मम देहे गुडाकेश मम देहे गुडाकेश यच्छान्यद्द्रष्टुमिच्छसि यच्चान्यद्द्रष्टुमिच्छसि न तु मां शक्यसे द्रष्टुम् न तु मां शक्यसे द्रष्टुम् अनेनैव स्वचक्षुषा अनेनैव स्वचक्षुषा दिव्यं ददामि ते चक्षुः दिव्यं ददामि ते चक्षुः पश्य मे योगमैश्वरम् पश्य मे योगमैश्वरम्। सञ्जय उवाच सञ्जय उवाच एवमुक्त्वा ततो राजन् एवमुक्त्वा ततो राजन् महायोगेश्वरो हरिः महायोगेश्वरो हरिः दर्शयामास पार्थाय दर्शयामास पार्थाय परमं रूपमैश्वरम् परमं रूपमैश्वरम्। अनेकवक्त्रनयनम् अनेकवक्त्रनयनम् अनेकाद्भुतदर्शनम् अनेकाद्भुतदर्शनम् अनेकदिव्याभरणम् अनेकदिव्याभरणम् दिव्यानेकोद्यतायुधम् दिव्यानेकोद्यतायुधम् दिव्यमाल्याम्बरधरम् दिव्यमाल्याम्बरधरम् दिव्यगन्धानुलेपनम् दिव्यगन्धानुलेपनम् सर्वाश्चर्यमयम् देवम् सर्वाश्चर्यमयम् देवम् अनन्तं विश्वतोमुखम् अनन्तं विश्वतोमुखम् दिवि सूर्यसहस्रस्य दिवि सूर्यसहस्रस्य भवेद्युगपदुत्थिता भवेद्युगपदुत्थिता यदि भासदृशी सा स्यात् यदि भासदृशी सा स्यात् भासस्तस्य महात्मनः भासस्तस्य महात्मनः तत्रैकस्थं जगत्कृत्स्नं तत्रैकस्थं जगत्कृत्स्नम् प्रविभक्तमनेकधा प्रविभक्तमनेकधा अपश्यद्देवदेवस्य अपश्यद्देवदेवस्य शरीरे पाण्डवस्तथा शरीरे पाण्डवस्तदा शरीरे पाण्डवस्तदा शरीरे पाण्डवस्तदा ततः स विस्मयाविष्टः ततः स विस्मयाविष्टः
त्वयाविष्टः हृष्टरोमा धनञ्जयः हृष्टरोमा धनञ्जयः प्रणम्य शिरसा देवम् प्रणम्य शिरसा देवम् कृताञ्जलिरभाषत कृताञ्जलिरभाषत अर्जुन उवाच अर्जुन उवाच पश्यामि देवांस्तव देवदेहे पश्यामि देवांस्तव देवदेहे सर्वांस्तथा भूतविशेषसङ्घान् सर्वांस्तथा भूतविशेषसङ्घान् ब्रह्माणमीशं कमलासनस्थम् ब्रह्माणमीशं कमलासनस्थम् ऋषींश्च सर्वानुरगांश्च दिव्यान् ऋषींश्च सर्वानुरगांश्च दिव्यान् अनेकबाहूदरवक्त्रनेत्रम् अनेकबाहूदरवक्त्रनेत्रम् पश्यामि त्वां सर्वतोऽनन्तरूपम् पश्यामि त्वां सर्वतोऽनन्तरूपम् नान्तन्न मध्यन्न पुनस्तवादिम् नान्तन्न मध्यन्न पुनस्तवादिम् पश्यामि विश्वेश्वर विश्वरूपा पश्यामि विश्वेश्वर विश्वरूप किरीटिनं गदिनं चक्रिणं च किरीटिनं गदिनं चक्रिणं च तेजो राशिं सर्वतो दीप्तिमन्तम् तेजो राशिं सर्वतो दीप्तिमन्तम् पश्यामि त्वां दुर्निरीक्ष्यं समन्तात् पश्यामि त्वां दुर्निरीक्ष्यं समन्तात् दीप्तानलार्कद्युतिमप्रमेयम् दीप्तानलार्कद्युतिमप्रमेयम् त्वमक्षरं परमं वेदितव्यम् त्वमक्षरं परमं वेदितव्यम् त्वमस्य विश्वस्य परन्निधानम् त्वमस्य विश्वस्य परन्निधानम् त्वमव्ययः शाश्वतधर्मगोप्ता त्वमव्ययः शाश्वतधर्मगोप्ता सनातनस्त्वं पुरुषो मतो मे सनातनस्त्वं पुरुषो मतो मे अनादिमध्यान्तमनन्तवीर्यम् अनादिमध्यान्तमनन्तवीर्यम् अनन्तबाहुं शशिसूर्यनेत्रम् अनन्तबाहुं शशिसूर्यनेत्रम् पश्यामि त्वां दीप्तहुताशवक्त्रम् पश्यामि त्वां दीप्तहुताशवक्त्रम् स्वतेजसा विश्वमिदन्तपन्तम् स्वतेजसा विश्वमिदन्तपन्तम् द्या वा पृथिव्योरिदमन्तरं हि द्या वा पृथिव्योरिदमन्तरं हि व्याप्तं त्वयैकेन दिशश्च सर्वाः व्याप्तं त्वयैकेन दिशश्च सर्वाः दृष्ट्वाद्भुतं रूपमुग्रन्तवेदम् दृष्ट्वाद्भुतं रूपमुग्रन्तवेदम् लोकत्रयं प्रव्यथितं महात्मन् लोकत्रयं प्रव्यथितं महात्मन् अमीहि त्वां सुरसङ्घा विशन्ति अमीहि त्वां सुरसङ्घा विशन्ति केचिद्भीताः प्राञ्जलयो गृह्णन्ति केचिद्भीताः प्राञ्जलयो गृह्णन्ति स्वस्तीत्युक्त्वा महर्षिसिद्धसङ्घाः स्वस्तीत्युक्त्वा महर्षिसिद्धसङ्घाः स्तुवन्ति त्वां स्तुतिभिः पुष्कलाभिः स्तुवन्ति त्वां स्तुतिभिः पुष्कलाभिः रुद्रादित्या वसवो ये च साध्याः रुद्रादित्या वसवो ये च साध्याः विश्वेश्विनौ मरुतश्चोष्मपाश्च विश्वेश्विनौ मरुतश्चोष्मपाश्च गन्धर्वयक्षासुरसिद्धसङ्घाः गन्धर्वयक्षासुरसिद्धसङ्घाः वीक्षन्ते त्वां विस्मिताश्चैव सर्वे वीक्षन्ते त्वां विस्मिताश्चैव सर्वे रूपं महत्ते बहुवक्त्रनेत्रम् रूपं महत्ते बहुवक्त्रनेत्रम् महाबाहो बहुबाहूरुपादम् महाबाहो बहुबाहूरुपादम् बहूदरं बहुदंष्ट्राकराळम् बहूदरं बहुदंष्ट्राकरालम् दृष्ट्वा लोकाः प्रव्यथितास्तथाहम् दृष्ट्वा लोकाः प्रव्यथितास्तथाहम् नभस्पृशं दीप्तमनेकवर्णम् नभस्पृशन् दीप्तमनेकवर्णम् व्यात्ताननं दीप्तविशालनेत्रम् व्यात्ताननं दीप्तविशालनेत्रम् दृष्ट्वा हि त्वां प्रव्यथितान्तरात्मा दृष्ट्वा हि त्वां प्रव्यथितान्तरात्मा धृतिन्न विन्दामि शमं च विष्णोः धृतिर्न विन्दामि शमं च विष्णो
దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాళానలసన్నిభాని దృష్ట్వైవ కాళానలసన్నిభాని దిశో న జానే న లభే చ శర్మ దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. ప్రసీద దేవేశ జగన్నివాస. ఈ అధ్యాయంలో 55 శ్లోకాలు ఉన్నాయి. మిగతా 30 శ్లోకాలు రేపు పారాయణం చేసి వాటి తాత్పర్యం మనం ప్రస్తావించుకుందాం. ఇప్పుడు ఆ 25 శ్లోకాలకి శ్లోకాల రూపంలో పరమాత్మ అర్జునుడి ద్వారా అర్జునుడిని ఎలా అనుగ్రహించాడో మనని అలాగే అనుగ్రహిస్తున్నాడనే భావనతో దీన్ని మనం విందాం. ముందు ఎప్పుడైతే విభూతి యోగంలో పరమాత్మ లీలా విభూతులన్నీ సవిస్తరంగా పరమాత్ముడి ముఖపద్మం నుండి వెలువడిన మహోత్కృష్టమైన దివ్యవాణిలా గ్రహించాడో వింటూ ఆ విన్న తర్వాత అతని అనుభూతి ఈ అధ్యాయం ప్రారంభంలోనే అర్జునుడు కృష్ణ పరమాత్మ పాదాల మీద పడి చెప్తున్నాడు. మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంజ్ఞితం యత్వయోక్తం వచస్తేన యోగో మోహోయం విగతో మమ. మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంజ్ఞితం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. అంటే కృష్ణ పరమాత్మ నన్ను అనుగ్రహించుటకై నీవు ఉపదేశించిన పరమగోప్యమైన అధ్యాత్మ జ్ఞానము వలన నా అజ్ఞానము తొలగిపోయినది అని ప్రారంభంలోనే అనేశాడు. పశ్యమే పార్థరూపాణి శతశోధ సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. పార్థ అసంఖ్యాకములై నానావిధములై అనేక వర్ణములు ఆకృతులు గల నా దివ్య రూపములను దర్శించుము. నువ్వు ఊహించని కలర్స్ అన్నాడు. నువ్వు ఊహించని వర్ణాలతో అనేక రూపాలతో, అవి కూడా నువ్వు ఊహించలేవు. ఏ ఏ రూపాలలో నన్ను దర్శించబోతున్నావో అవన్నీ అనుగ్రహించబోతున్నాను చూడు. అనేక వర్ణములు, ఆకృతులు. అసలు ఇలాంటి ఆకృతులతో కూడా పరమాత్మ అంటే ఈ సృష్టిలో సుప్రతిష్ఠుడై ఉన్నాడా అని ఆశ్చర్యపోయేటన్ని నేను నీకు అనుగ్రహించబోతున్నాను, దర్శించు. పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా బహూన్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత. ఏమి చూడబోతున్నావంటే 12 ఆదిత్యులను, 8 వసువులను, 11 రుద్రులను, అశ్వనీ దేవతాద్వయమును, 7 మరుత్తులను, మునుపెన్నడూ నీవు దర్శించని అనేకమైన అద్భుతములను దర్శించుము అర్జున అని చెప్తూ, నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం. మమ దేహే గుడాకేశ అన్నాడు. ఉలిక్కిపడ్డాడు అర్జునుడు. అర్జునుడు ఒక కితాబుతో, అర్జునుడు ఒక కాంప్లిమెంట్తో, అర్జునుడిలో ఉన్న ఒక శక్తివంతమైన ఒక అద్భుతమైన క్వాలిటీని అతనికి గుర్తు చేస్తూ ఈ ఉపదేశాన్ని చేస్తున్నాడు. ఏమిటా క్వాలిటీ? గుడాకేశ. గుడాకం అంటే నిద్రని జయించిన వాడిట అర్జునుడు. ఒరే, నేను శత్రువుల గుండెల్లో నిద్రపోతాను రా అని మాట్లాడుతుంటాను చూడండి. అసలు ఈ పని పూర్తయ్యేంత వరకు నేను నిద్రపోను. ఇవేవో మనం క్యాజువల్గా నాలుక చివరి నుంచి మాట్లాడేస్తాం. ఎవడైతే మనస్సు, బుద్ధి, ఆత్మ చైతన్యపరచి వాక్కుని దాంతో సంగమించి ప్రపంచం మాట్లాడతాడో అది మంత్రం అవుతుంది. అర్జునుడు అలాంటి మంత్రాలు మాట్లాడగలడు, అలాంటి ప్రతిజ్ఞలు చేయగలడు. నేను ఇది ఈ లక్ష్యాన్ని సాధించేంత వరకు నేను నిద్రపోను అనుకుంటే అర్జునుడు నిద్రపోడుట అర్జునుడిలో ఉన్న బెస్ట్ క్వాలిటీ అది.
వన్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీస్. ఏమని చెప్తున్నాడంటే, అనేక వక్త్రనయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. దీని పేరు విఘ్ననాశన మంత్రం అంటారు. మంత్రద్వయం అది. అనేక వక్త్రనయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. అది ఎలా ఉందిటంటే చెప్తున్నాడు సంజయుడు, ఓ ధృతరాష్ట్ర మహారాజా, అర్జునుడికి దర్శింపజేసిన శ్రీకృష్ణ పరమాత్ముడి విశ్వరూపం ఎలా ఉందంటే, అనేకములైన ముఖాలతో అనేకానేక నేత్రాలతో అద్భుతమైన దృశ్యాలతో దివ్యాభరణాయుధాలంకృతమై దివ్యమాలా వస్త్ర విభూషితమై దివ్యగంధ పరిమళ భరితమై దీప్తిమంతమై విశ్వతోముఖమై అనంతమై అత్యంత ఆశ్చర్యకరమై అలరారుచుండెను. దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థిత యది భాసదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః. జాగ్రత్తగా వినండి మహాత్ములారా. 1945 జూలై 16న ఈ ప్రపంచంలో ఒక గొప్ప పరిశోధనాత్మకమైన ఒక టెస్ట్ జరిగింది, ఒక పరీక్ష జరిగింది. దాని పేరు ఆటమ్ టెస్ట్, ఆటమ్ బాంబ్ టెస్ట్, ఫస్ట్ టెస్ట్. ఇది ఎక్కడ జరిగిందంటే అమెరికా సమీపంలోని న్యూ మెక్సికో ప్రాంతంలో ఆల్మగార్డో అనే ఎడారిలో జరిగింది. భారతదేశానికి స్వాతంత్రం రావడానికి 2 సంవత్సరాల ముందు ఈ జరిగిన టెస్ట్కి, ఆటమ్ టెస్ట్కి 5 శాస్త్రవేత్తల బృందాన్ని పంపించారు, ఎంపిక చేశారు. ఈ 5 శాస్త్రవేత్తల బృందానికి అధ్యక్షుడి పేరు జే రాబర్ట్ ఓపెన్ హ్యామర్. ఈ ఓపెన్ హ్యామర్ బ్యాక్గ్రౌండ్ ఏమిటంటే, నేపథ్యం ఏమిటంటే, వీళ్ళు జర్మనీ దేశానికి చెందిన వాళ్ళు. జర్మనీ అనగానే నాకు ఒకటి గుర్తొస్తుంది ఏమిటంటే, భారతదేశాన్ని దోచుకోవడానికి వచ్చిన అనేక మంది వాళ్ళు ఏమని చెప్పారంటే, భారతదేశంలో మీకు ఏం కనిపించిందంటే, మాకిక్కడ ధన కనక వస్తు వాహనాల మీద మా కన్ను పడింది అని అంటే, జర్మనీలో ఏమన్నారటంటే, మాకిక్కడున్న జ్ఞాన సంపద, భారతదేశంలో ఉన్న జ్ఞాన సంపద మీద మా కన్ను పడింది అని చెప్పి వేదాలు తీసుకెళ్లారు ఇక్కడి నుంచి. అది ఈ దేశం. కాబట్టి అలాంటి ఓపెన్ హ్యామర్ జర్మనీయుడైతే కొంతకాలం తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు అమెరికాలో న్యూయార్క్లో స్థిరపడ్డారు. న్యూయార్క్లో స్థిరపడ్డ 25 సంవత్సరాలకి ఇతను ఓపెన్ హ్యామర్ జన్మించాడు. ఓపెన్ హ్యామర్ జన్మించిన 25 సంవత్సరాలకి వాళ్ళ తల్లిదండ్రుల ముందు వినమ్రంగా నిలబడి, నాన్న, అమ్మ, నాకు భారతదేశం వెళ్ళి భగవద్గీత చదువుకుని రావాలని ఉంది అన్నట్టు అతను. అనగానే ఆశ్చర్యపోయారు. భగవద్గీత, భారతదేశమా, వాట్ ఈజ్ భగవద్గీత అని అడిగట్టు వాళ్ళు. అప్పుడు ఇతను అన్నట్ట, నేను చాలామంది మిత్రులని కలవగా, చాలామంది జ్ఞానుల్ని కలవగా, చాలా గ్రంథాలు చదవగా నాకు అర్థమైంది ఏంటంటే, ఏది తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోవడానికి ఎప్పటికీ మిగిలే ఉంటుందో అది మేము ఇప్పుడు చేస్తున్న సైన్స్. ఏది తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోవడానికి ఎప్పటికీ మిగిలే ఉండదో అల్టిమేటో దాన్ని మోక్ష పదం అని కూడా అంటున్నారు. వీటి వివరాలు తెలుసుకోవడానికి నేను భారతదేశం వెళ్ళాలంది నాన్న అన్నాడు ఆయన. ఏమిటారా నువ్వు చెప్తుంటే ఆ వైబ్రేషన్స్కే సంథింగ్ ఈజ్ దేర్ అనిపిస్తోంది నాకు. వెళ్ళినాన్న, ఇంతకీ నువ్వు పర్మిషన్ అడుగుతున్నావా, వెళ్తున్నాననే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావురా అన్నాడు వాళ్ళ నాన్న. లేదు నాన్న, మీ అనుగ్రహం కోరుతున్నా, మీ అనుజ్ఞ కోరుతున్నానని. ఇదేమిటారా నువ్వు ఆ పుస్తకం చదివిన ప్రభావం ఏమో, నువ్వు దండం పెట్టి అడగటం అనేది నాకు కొత్త పొలకింతలకి, కొత్త వైబ్రేషన్స్కి దారితీస్తోంది. వెళ్ళినాన్న, ఆల్ ది బెస్ట్ అన్నాడు ఆయన. అతను భారతదేశం వచ్చి భగవద్గీత చదవటం ప్రారంభించాడు, అధ్యయనం చేయడం ప్రారంభించాడు. అధ్యయనం అంటే నేను మీ ప్రారంభంలో చెప్పాను, ఊరికే ర్యాంకుల కోసం చదవటం కాదు. ఒక్కసారి మనసులోకి ఒక ఐడియాలజీ వెళితే, ఒక పదం వెళితే, ఒక శ్లోకం వెళితే, ఒక భావం వెళితే అది మరణించేంత వరకు మనతోనే ఉండాలి. ఆ సంస్కార ప్రభావం చేత అప్పుడు ఏమవుతుందంటే, తర్వాత జన్మల్లో ఇదే పూర్వజన్మాభ్యాస ప్రభావము వలన ఆ సంస్కారం మీకు జన్మలకి కొనసాగి మీతో కొనసాగి మీ ద్వారా లోకానికి అత్యద్భుతమైన పనులు చేసే స్ఫూర్తినిస్తుంది. ఇది బెస్ట్ కర్మ అంటే,
ఇది ధర్మబద్ధమైన కర్మ అంటే, ఇది ఉత్తమోత్తమైన కర్మ అంటే. అతను ఇక్కడికి వచ్చి భగవద్గీత అంతా అతను చదువుకుని అధ్యయనం చేసి జీర్ణం చేసుకుని అతను అణుబాంబు టెస్ట్కి ఆ న్యూ మెక్సికో అనే ప్రాంతంలో ఆల్మగార్డో అనే ఎడారిలోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఈ టెస్ట్కి సిద్ధమయ్యారు. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అందరికీ ఒక రకమైన లోపల టెన్షన్, ఆందోళనతో ఉన్నారు. అసలు ఈ టెస్ట్ సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అని పక్కన వాళ్ళు అంటున్నారు. చీచి, కర్మ తాలూకు ఫలితం మనకు సంబంధించింది కాదు అన్నాడు ఓపెన్ హ్యామర్, భగవద్గీత చదువుకున్న నేపథ్యంలో ఆ అనుభవంతో. అయితే ఇప్పుడు ఒకవేళ ఈ టెస్ట్ సక్సెస్ అయితే మనిషి ఇక్కడి నుంచి ఇంకెక్కడికో ఏ గ్రహాంతరాలకు వెళ్ళిపోవచ్చు. ఈ టెస్ట్ ఫెయిల్ అయితే మళ్ళీ ప్రారంభం నుంచి మళ్ళీ మనం కరెక్ట్ చేసుకుంటూ మళ్ళీ మొదలెట్టాల్సి వస్తుంది. ఏది ఏమైనా టెస్ట్కి మనం సిద్ధంగా ఉన్నాం అనుకుంటూ ట్రిగ్గర్ నొక్కబోతున్నారు. అణుబాంబు టెస్ట్ జరిగే ప్రదేశం నుంచి కొన్ని మైళ్ళ దూరంలో వాళ్ళు బైనాక్యులర్స్ నుంచి చూస్తున్నారు. టెస్ట్ స్టార్ట్ అవబోతోంది. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 5, 4, 3, 2, 1 స్టార్ట్ అనగానే ఒక్కసారి అది ఆ విస్ఫోటనానికి సక్సెస్ అయింది. విశేషమైన కాంతి, తట్టుకోలేని శబ్దం, ఈ శబ్దకాంతుల ద్వయాన్ని గ్రహించి ఈ అణుబాంబు టెస్ట్ విజయవంతమైంది అని గ్రహించిన ఈ 5 శాస్త్రవేత్తల బృందం ఒక్కసారి గాల్లోకి లేచి వాళ్ళ ఆనందోత్సాహాలను ప్రకటిస్తూ ఒకడు గాల్లోకి లేచి అరుస్తున్నట్ట, యురేకా అని. ఇంకొకడేమో కింద పడి ఆనందంలో కొట్టుకుంటున్నట్ట. ఆనందంలో ఏం చేస్తున్నారో తెలియట్లేదు. ఒకడు వెక్కి వెక్కి ఏడుస్తున్నట్ట, ఒకడు నిశ్చేష్టుడై అలా నోరు తెరిచి అలా ఉండిపోయాట. మనం సక్సెస్ అయిపోయామని. ఒక్క ఓపెన్ హ్యామర్ మాత్రమే దివిసూర్య సహస్రస్య భవేద్ యుగపదుద్ధిత యది భా సదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః 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 మహాత్మ అనేసేట అతను. ఎప్పుడైతే అతను అంత మాట అన్నాడో పక్కన వాళ్ళు షాక్ అయ్యారట. ఇదేమిట్రా, మేము చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ ఇస్తే నువ్వేంటి అంత లెంగ్తీ ఎక్స్ప్రెషన్ ఇచ్చేవేమిటి, ఏమిటా సౌండ్, వాట్ డస్ ఇట్ మీన్ అని అడిగారట. అంటే అప్పుడు ఓపెన్ హ్యామర్ అన్నట, ఇప్పుడు మనం అణుబాంబు టెస్ట్ పేరుతో ఏదైతే దర్శించామో ఈ దర్శించడానికి సంబంధించిన భావం ప్రపంచ వాంగ్మయంలో ఒక్క భారతీయ వాంగ్మయంలోనే, భారతీయ ఆధ్యాత్మిక వాంగ్మయంలోనే భగవద్గీతలో 11వ అధ్యాయంలో 12వ శ్లోకంలో మాత్రమే నేను దర్శించగలిగాను. అది భారతీయులు అన్నట్టు ఆయన. తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆ అణుబాంబు టెస్ట్ జరిగిన ప్రదేశంలో ఒక స్తూపం నిర్మించారు. ఈ స్తూపానికి, ఈ టెస్ట్కి ఓపెన్ హ్యామర్ ఒక గొప్ప పేరు పెట్టాడు. దాని పేరు ట్రినిటీ టెస్ట్. అసలు ఆ పదాలు చూడండి ఎలా ఉంటాయో. ట్రినిటీ టెస్ట్. ట్రినిటీ అంటే త్రిమూర్త్యాత్మకము. అతను భగవద్గీత చదువుకున్న తర్వాత ఇందాక చెప్పాడు కదా, వేదానాం సామవేదోస్మి అన్నాడు, రుద్రాణం శంకరశ్చాస్మి అన్నాడు, ప్రకృతిలో ఎన్ని శక్తుల రూపంలో తను సుప్రతిష్ఠుడై ఉన్నాడు చెప్పాడు. ఇప్పుడు ఆ ట్రినిటీ టెస్ట్ అంటే త్రిమూర్త్యాత్మక బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపం ఒక చోట చేరితే ఎంత శక్తి ఉత్పాదన అవుతుందో అలాంటి శక్తిని మనం ఇవాళ, ఆ పరమేశ్వరుడి శక్తిని ఇవాళ మనం చూడగలిగాం. అందుకని ఈ టెస్ట్ పేరు ట్రినిటీ టెస్ట్. ఇప్పుడు నేను ఏ శ్లోకం అయితే చదివానో అది ఈ స్తూపం మీద ఆ శ్లోకం రాసి తీరాలి. ఆ స్తూపం మీద రాయబడి ఉంది. ఇప్పుడు చెప్పండి, భగవద్గీత ఎక్కడుంది? ఎక్కడ ఆల్మగార్డో, ఎక్కడ అమెరికా, ఎక్కడ న్యూ మెక్సికో, ఎక్కడ ఆల్మగార్డో ఎడారి, ఎక్కడ అణుబాంబు టెస్టు, ఎక్కడ స్తూపం, ఎక్కడ భగవద్గీత, ఎక్కడ ఉద్భవించింది భగవద్గీత? మనం చదువుతున్నామా లేదా? చదివినందువల్ల విశేషమైన ఫలితాలు మనకు వస్తున్నాయని మనం చెప్తున్నప్పుడు దాని ప్రభావం ఎలా ఉండాలి, ఎందుకు చదవాలి అంటే ఇందుకే ఉదాహరణ. అందరూ చదివి దాని ఫలితాలు, ప్రపంచంలో అందరూ చదివి దాని ఫలితాలు అనుభవిస్తుంటే మనం ఏమిటి అసలు ఏమి దాని పట్ల స్పృహే లేకుండా పూజ గదిలో పడేసి మనం దాని గురించి మనం నమస్కారం పెట్టి వెళ్ళిపోవటం. కాబట్టి ఇవాల్టి వరకు మనం ఈ రోజున అర్జునుడు ఆ దేవదేవుడు శరీరంలో అనేక విధాలుగా విభజింపబడి ఉన్న సమస్త జగత్తు ఒకే చోట కేంద్రీకృతమైనట్లుగాంచి ఆశ్చర్యచకితుడై పులకిత గాత్రుడై శిరస్సు వంచి ప్రణామాలు అర్పిస్తూ కృష్ణుడి విశ్వరూపం చూసిన అర్జునుడు ఏమి స్పందించాడో రేపు మనం స్పష్టంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. నమోస్తు అనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః.
సహస్రకోటి బ్రహ్మాండాలను ధరించి రక్షిస్తున్న ఆ పరమాత్మునికి ప్రణమిల్లుతూ ఇక ఈనాటి కార్యక్రమాన్ని కృష్ణ భజనతో ముగించవలసిందిగా గంగాధర శాస్త్రి గారిని కోరుతున్నాం. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్ దుగ్ధం గీతామృతం మహత్. ఉపనిషత్తులన్నీయు గోవులు. గోపాలనందనుడగు శ్రీకృష్ణ పరమాత్మ పాలు పితుకువాడు. అర్జునుడు లేగదూడ. మహత్తరమగు గీతామృతము పాలు. సద్బుద్ధి గల జిజ్ఞాసువులే ఆ పాలను త్రాగువారు. గోవింద కృష్ణ హరి రాధారమణ హరి నారాయణ హరి పాండురంగ హరి శంఖ చక్రధర జై ఆశ్రిత వత్సల జై ద్వారకాధిపతి జై విశ్వమంగళ విభో శ్రీవత్సాంకిత శ్రీకౌస్తుభధర గోవర్ధన గిరిధర గోకుల పాలక కంసదర్పహరి జై కాళీయ మర్దన జై దుష్ట శిక్షణ హరి జై భవ భయ భంజన జగదాధార కలుష విదూర యదుకుల తిలక ఆనందకారక నవనీత చోర జై వేణుగాన ప్రియ జై పురాణ పురుష జై ముని జన సన్నుత దుఃఖ విమోచన ఆనందనందన జ్ఞాన ప్రదాయక మోక్ష ప్రదాయక దేవకి ప్రియసుత జై యశోదనందన జై వసుదేవ ప్రియ జై సుందర సుమధుర గీతాచార్య హరి కరుణాసాగర మకర కుండలధర బృందావనచారి రుక్మిణీ వల్లభ జై సత్యభామా ప్రియ జై గోపీ జనహిత జై పతిత పవన హరి హరే రామ 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 హరే హరే హరే
కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ముకుంద మాం పాహి జై గోవింద మాం పాహి జై మురారి మాం పాహి జై మాధవ మాం పాహి గోవింద కృష్ణ హరి గోపాల జై జై రాధారమణ హరి గోపాల జై 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 శ్రీకృష్ణ భగవాన్ కి సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఓం శాంతి 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 జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ. ఈనాటి కార్యక్రమంలో విశ్వరూప సందర్శన యోగం వర్ణన పారాయణ ద్వారా మనందరి మనోఫలకాలపై ఆ పరమాత్ముని అనంత రూపాన్ని దర్శింపచేసినటువంటి శ్రీయుతులు ఎల్వి గంగాధర శాస్త్రి గారికి ప్రేక్షకులందరి తరపున మరొక్కమారు ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఇది ఈనాటి సంపూర్ణ